హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజ్ స్మార్ట్ లెర్నర్స్ ద నాలెడ్జ్ హబ్. మనము ఈ వీడియోలో సామాజిక న్యాయ మహాశిల్పం ద స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ గురించి చాలా క్లియర్గా తెలుసుకోబోతున్నాం. విజయవాడ నగరం నడిబొడ్డున దేశానికే తలమానికంగా సామాజిక న్యాయ మహాశిల్పాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సమాజ స్ఫూర్తి, రాజ్యాంగ రూపశిల్పి, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 206 అడుగుల కాంస్య విగ్రహాన్ని స్వరాజ్య మైదానంలో విజయవాడలో సామాజిక సమతా సంకల్ప సభలో ఆవిష్కరించడం జరిగింది. ఈ స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోబోతున్నాము. మొదటి నుంచి చివరి వరకు చూడండి, మీకు చాలా నాలెడ్జ్ అయితే వస్తుంది. ఇప్పటి వరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం యొక్క ప్రత్యేకతలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం యొక్క ఎత్తు 125 అడుగులు. కింది పీఠం పెడస్టల్ అంటాం. దీని ఎత్తు 81 అడుగులు. పెడస్టల్ సైజు 3481 చదరపు అడుగులు. పెడస్టల్తో కలిపి విగ్రహం మొత్తం ఎత్తు 206 అడుగులు. పెడస్టల్లో G+2తో గదుల నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. బౌద్ధ వాస్తు శిల్పకళలోని కాలచక్ర మహామండల డిజైన్తో ఈ పీఠాన్ని ఏర్పాటు చేశారు. పీఠం మొత్తం G+2 ఐసోలేషన్ అండ్ ట్రిపీజియం ఆకారంలో RCC నిర్మాణంతో రాజస్థాన్ పింక్ శాండ్ స్టోన్ తాపడంతో ఈ పెడస్టల్ నిర్మాణం అనేటువంటిది జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదానం యొక్క ప్రత్యేకతలు కూడా ఎన్నో ఉన్నాయి. 404 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా ఈ స్వరాజ్ మైదానాన్ని తీర్చిదిద్దారు. 18.81 ఎకరాల స్వరాజ్ మైదానంలో ఆహ్లాదకరమైన వాతావరణం, ఉద్యానవనాలు ఉన్నాయి. పర్యాటకులను ఆకర్షించేలా అంబేద్కర్ గారి జీవిత విశేషాలు తెలియజేసే, వారి ఆదర్శాల నుంచి స్ఫూర్తి పొందేలా ఎన్నో రకాలైనటువంటి ఇక్కడ కుడ్డె చిత్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవిత విశేషాలను వివరించే అనేక రకాలైనటువంటి కుడ్డె చిత్రాలతో పాటు 2000 మంది కూర్చునేలా కన్వెంట్ సెంటర్ను ఏర్పాటు చేశారు. 8000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫుడ్ కోర్టు ఉంది. చిన్నారులు ఆడుకోవడానికి ప్లే ఏరియా ఉంది. స్మృతివనం ఆవరణంలో మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్లు, స్మృతివనం చుట్టూ అనేక రకాలైనటువంటి అందమైన ఆహ్లాదకరమైన చెట్లు ఉన్నాయి. ఉదయం సాయంకాలం వేళల్లో వాకింగ్, జాగింగ్, సైక్లింగ్ చేసుకునేలా ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేయడం జరిగింది. విహార యాంపీ థియేటర్ ఉంది. కాలచక్ర మహామండపం ఉంది. అదేవిధంగా నెమలి ఆకృతిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శిల్పకళ ఇక్కడ ఉంది. జీవకళ ఉట్టిపడే మైనపు విగ్రహాలు ఉన్నాయి. అంతేకాకుండా 36 కుడ్డె చిత్రాలు అంబేద్కర్ జీవిత విశేషాలతో ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దడం అనేది జరిగింది. స్వాతంత్రోద్యమంలో ఎన్నో చారిత్రక సమావేశాలకు వేదికగా నిలిచిన బెజవాడ స్వరాజ్య మైదానంలో ఈ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతివనం ఏర్పాటు చేయడం నిజంగా భారతదేశానికి ఒక గొప్ప గర్వకారణంగా మనము చెప్పుకోవచ్చు. అద్భుతమైనటువంటి ప్రాజెక్టుగా రూపుదిద్దుకున్న ఈ స్మృతివనం యొక్క పనులను మహాయజ్ఞంలా ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహానికి రూపకల్పన చేయడం నిజంగా చాలా గొప్ప విషయం. దేశంలోనే ఎత్తైన మతాతీత విగ్రహంగా దీనికి పేరుంది. 18.18 ఎకరాల విశాల ప్రాంగణంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. 404.35 కోట్లతో మేడ్ ఇన్ ఇండియా సామాగ్రితో ఈ పనులను పూర్తి చేశారు. రాత్రి వేళ ప్రత్యేక కాంతులతో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తుంది. ఇందులో అందమైన గార్డెన్ను కూడా రూపొందించారు. MS అసోసియేట్ సంస్థ డిజైన్లను రూపొందించింది. ప్రాజెక్టు పనులకు దేశీయ మెటీరియల్నే ఉపయోగించారు. ప్రత్యేకంగా అందమైన గార్డెన్, వాటర్ బాడీస్, మ్యూజికల్ ఫౌంటైన్లు, చిన్నపిల్లలు ఆడుకోవడానికి, వాకింగ్ చేసుకోవడానికి వీలుగా ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను రూపొందించారు. పార్కింగ్ సౌకర్యాన్ని కూడా కల్పించారు. మొత్తం భవనాన్ని 30 మీటర్ల లోతులో 539 పిల్లర్లతో నిర్మించారు. ముందు భాగం కారిడార్ను 166 పిల్లర్లతో రూపొందించారు. దీనిని 388 మీటర్ల పొడవు, 4.5 మీటర్ల వెడల్పుతో తయారు చేశారు. ఇందులో ఆయన జీవిత చరిత్రను తెలిపే 38 ఘట్టాలను ప్రదర్శించేలా ఆర్ట్ వర్క్ను ఏర్పాటు చేశారు. 2200 టన్నుల శాండ్ స్టోన్ను ఉపయోగించారు. విగ్రహానికి వాడిన కాంస్యం 120 మెట్రిక్ టన్నులు. విగ్రహం నిర్మాణం లోపల అంటే ఆర్మేచర్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. దీనికి వాడిన స్టీలు 400 మెట్రిక్ టన్నులు.
ఈ పనులు 2022 మార్చి 21న ప్రారంభమైనాయి. అయితే 2024 జనవరి 19వ తేదీన దీనిని అఫీషియల్గా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. విగ్రహం యొక్క బేస్ కింది భాగంలో అనేక రకాలైనటువంటి లక్షణాలు ఉన్నాయి. గ్రౌండు, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అని అంటారు. గ్రౌండ్ ఫ్లోర్లో 4 హాల్స్ ఉంటాయి. ఇందులో ఓ సినిమా హాలు, మిగిలిన 3 హాళ్ళు ఆయన చరిత్రను తెలిపే డిజిటల్ మ్యూజియంలు కూడా ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్లో 2250 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన 4 హాళ్ళు ఉంటాయి. ఒక హాల్లో అంబేద్కర్కు దక్షిణ భారతదేశంలో ఉన్న అనుబంధాన్ని డిస్ప్లే చేసే విధంగా డిజైన్ చేశారు. 2 హాళ్ళల్లో మ్యూజియము, ఒక హాల్లో లైబ్రరీ ఉంటాయి. ఇంకా సెకండ్ ఫ్లోర్లో 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 4 హాళ్ళు ఉంటాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నో రకాలైనటువంటి టెక్నాలజీలను ఉపయోగించి ఈ విగ్రహాన్ని నిర్మాణాన్ని తయారు చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఢిల్లీ నుంచి వచ్చిన డిజైనర్లు నాణ్యతా ప్రమాణాలను పాటించుతూ స్మృతివనాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అంబేద్కర్ జీవిత చరిత్రకు చెందిన ఎన్నో ఘట్టాలను డిజిటల్ మ్యూజియం రూపంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రపంచంలోనే అంబేద్కర్ జీవిత చరిత్రను తెలిపే అతిపెద్ద మ్యూజియంగా ఉంది. మినీ థియేటర్లు, ఫుడ్ కోర్ట్లు, కన్వెన్షన్ సెంటర్లు, వెహికల్ పార్కింగ్లు ఉన్నాయి. కన్వెన్షన్ సెంటర్ దాదాపు 6340 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం కాగా 2000 మంది సిట్టింగ్ సామర్థ్యంతో నిర్మించారు. ఫుడ్ కోర్టు 8000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. బిల్డింగ్ చుట్టూ నీటి కొలనులు, మ్యూజికల్ సిస్టంలు, వాటర్ ఫౌంటైన్లు ఉన్నాయి. నీటి కొలనుకు లైటింగ్లు, జంబ్లింగ్ సిస్టంలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో తయారు చేశారు. కాలచక్ర మహామండల పీఠం బౌద్ధ వాస్తు శిల్పకళతో అంబేద్కర్ పీఠంను రూపొందించారు. విగ్రహ పీఠం లోపల G+2 అంతస్తులను ఐసోసెల్స్ ట్రెపీజియం ఆకారంలో RCC ఫ్రేమ్డ్ నిర్మాణాన్ని చేశారు. రాజస్థాన్కు చెందిన పింక్ రాక్ను ఉపయోగించారు. అంబేద్కర్ జీవిత చరిత్రను తెలిపే 38 ఘట్టాలను ప్రదర్శించేలా ఆర్ట్ వర్క్ను ఏర్పాటు చేశారు. అంబేద్కర్ జీవితంలోని బాల్యము, విద్య, వివాహం, ఉద్యోగం, రాజకీయ జీవితం, పోరాటాలు, రాజ్యాంగ నిర్మాణం మొదలైనవన్నీ ఉట్టిపడే విధంగా ఆ వస్తువులను ప్రదర్శించారు. దానికి సంబంధించిన మ్యూజియంను కూడా ఏర్పాటు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం ఏదైనా ప్రశ్న అడిగితే ఆయనే సమాధానం ఇచ్చే అనుభూతి వచ్చేలా వీడియో సిస్టమ్ను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. విగ్రహాన్ని హనుమాన్ జంక్షన్ వద్ద శిల్పి ప్రసాద్ ఆధ్వర్యంలో కాస్టింగ్ చేశారు. స్థానిక కూలీలతో పాటు ఢిల్లీ, బీహార్, రాజస్థాన్ నుంచి వచ్చిన 500 నుంచి 600 మంది కూలీలు 2 ఏళ్ల పాటు 3 షిఫ్టుల్లో పనిచేశారు. ఈ పనులను 55 మంది సాంకేతిక నిపుణులు పర్యవేక్షించారు. స్వాతంత్రోద్యమంలో ఎన్నో చారిత్రక సమావేశాలకు వేదికగా నిలిచిన బెజవాడ స్వరాజ్య మైదానంలో నిర్మించిన డాక్టర్ బాబా సాహెబ్ గారి స్మృతివనం నిజంగా చరిత్రలో నిలిచిపోతుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహానికి రూపకల్పన చేయడం, దేశంలోనే మతాతీత విగ్రహంగా రూపుదిద్దుకోవడం నిజంగా భారతదేశం గర్వించదగ్గ అంశం. ఆకాశమంత ఎత్తున మన అంబేద్కరుడు, అణగారిన వర్గాల ఆత్మగౌరవ సూర్యుడు, దేశానికే తలమానికంగా సామాజిక న్యాయ మహాశిల్పం, ది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ భారతదేశంలోని ఒక పెద్ద టూరిజం హబ్గా రాబోయేటువంటి కాలంలో రూపుదిద్దుకుంటుందనడంలో ఎటువంటి సందేహము లేదు. ఇన్ని విశేషాలు కలిగిన ఈ విగ్రహాన్ని ప్రతి ఒక్కరూ చూడండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.